తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జెన్కో, ట్రాన్స్కో డిస్కంల పరిధిలో జూనియర్ లైన్మెన్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు మొత్తం 13,357 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 1,500 వరకు నాన్ టెక్నికల్ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ పూర్తవుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖలోని దాదాపుగా 10,000 మందికి వెంటనే పదోన్నతులు కల్పించడానికి కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, అంటే అసలు ఒక రకంగా ఇప్పటి వరకు ఏ న్యూస్ లేకుండా ఒక్కసారిగా ఇన్ని భారీ ఉద్యోగాలకి అవకాశం కల్పించింది విద్యుత్ శాఖలో ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా చూడాలి? ఉద్యోగస్తులు ఏమంటున్నారు? నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది? లక్ష్మి, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ శాఖలో ఎప్పుడు లేదంగా, గతంలో ఎన్నడూ లేదంగా చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 13,357 పోస్టులు 13,357 పోస్టులు అంటే చాలా భారీ ఎత్తున. గతంలో ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ అదేవిధంగా ఎప్పుడు కానీ చరిత్రలో లేనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఒకే దశలో ఒకేసారిగా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల కూడా అట్లా నిరుద్యోగులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అంటే 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా పరిగణించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ శాఖ పైన చాలా మట్టుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ మొత్తం కూడా పనిలోకి రాబోతున్నాయి. అందుకు కావాల్సినటువంటి ఉద్యోగులు కూడా అవసరం పడుతుంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికంగా వీటిని పూర్తి చేయాలి. అదేవిధంగా దీని ద్వారా 10,000 మందికి కూడా పదోన్నతులు కల్పిస్తాయి. అందులో 1,500 సంబంధించినటువంటి నాన్ టెక్నికల్ పోస్టులు కూడా ఇందులో ఉండడం కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా టెక్నికల్ సంబంధించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ మెకానికల్ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన అందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా ఒకే దశలో ఇంత పెద్ద మొత్తంలో భారీ రిక్రూట్మెంట్ జరగడం అన్నది విద్యుత్ శాఖలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. అయితే 2018 మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేస్తున్న తరుణంలోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగిందని కూడా అటు జెన్కో వర్గాలు చెప్తున్నాయి. ఈ యొక్క ఉద్యోగాలను కూడా జెన్కో, ట్రాన్స్కో సంబంధించిన దాంట్లో ఈ ఉద్యోగుల భర్తీ ఉండబోతుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాదిక్.